ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామ పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే, మన జీవితంలో దేవుని యొక్క వాక్యం లేకపోతే మనము ఎలా జీవిస్తామంటే ఎవరు చెప్పినా కూడా అది మనకు వినపడదు. ఎందుకంటే దేవుని యొక్క హృదయపూర్వకంగా మనసులో దేవునిలో ఉంటే ఎవరు మాటలు పట్టించుకోవు, ఒకరి సహాయం కోరుకోవు. దేవుని సహాయకుడే ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప శక్తి నీలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మారు మనసు లేకుండా జీవిస్తున్నాం. అలా ఉండకండి. ఎందుకంటే మారు మనసు అనే పదం నీలోనే లేకపోతే జీవితం వృధా చేసుకుంటారు. కాబట్టి నీకు మారు మనసు రావాలంటే ఒక్కటే గ్రంథాన్ని చదవాలి. అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదివి ముందుకు కొనసాగుతారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా తయారయ్యాయి. కాబట్టి నీ జీవితంలో కూడా మారు మనసు అనే పదం రావాలంటే నువ్వు ఏ చెడు వ్యసనంలో ఉన్నా కూడా ఒక్కటే పరిశుద్ధ గ్రంథం చదువు. ఎందుకంటే సత్యాలు దీంట్లో ఉన్నవి. యేసు ఒక్కడే జీవము, మార్గము, సత్యము నేనే అన్నాడు. చూచుచున్న దేవుడు నేనే అన్నాడు. కాబట్టి మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దయచేసి అలా బతుకకు. ఎందుకంటే దేవుడు నీలో ఉండాలి. ఆ దేవుడు నీలో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం అనేది ఇది చదవాలి. ఇది చదివితే నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఎంత కూడా నువ్వు బరి తెగించిపోయినా, ఎంత కూడా నువ్వు విశ్వాసంలో జారిపోయినా, ఎంత నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నా కూడా ఒక్కటే నువ్వు చదువు. అది పరిశుద్ధ గ్రంథం. అది చదివితే నీ జీవితం మారు మనసుగా పోతుంది. దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఆయన ఒక గొర్రెపిల్ల హృదయాన్ని నీ హృదయంలో పెడతాడు. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మారు మనసు అనే హృదయం తెచ్చుకొని, మంచి మనసు తెచ్చుకొని, పెద్దల ఎదుట అందరి ఎదుట నువ్వు దయ కలిగి జీవించాలంటే, మంచి పేరు పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. అది చదవకపోతే జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మారు మనసు అనే హృదయం నీలో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఆమేన్.